అందరికీ హాయ్ అండి. మా ఇంటి దగ్గర సీతారాముల వారి ఆలయం తరఫు నుంచి మేము భద్రాచల యాత్ర చేశామండి. అక్కడ మేము సీతారాముల వారి దర్శనం ఎలా చేసుకున్నామో చూద్దామండి. వెళ్ళిన వాళ్ళు ఉండడానికి సత్రం ఏర్పాటు చేశారండి. మేమంతా లగేజ్ అక్కడ పెట్టి ఫ్రెండ్స్ అంతా పాపికొండల ట్రిప్కి వెళ్ళామండి. ఇలా బోట్లో సరదాగా గడిపేశామండి. ఇక్కడ శివాలయం ఉందంటండి. బోట్ వాళ్ళు ఇక్కడ ఆపేసి శివాలయంలో దర్శనం చేసుకొని రమ్మన్నారండి. మేము దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కడైతే ఎక్కామో బోట్ అక్కడ దింపేశారండి. మరుసటి రోజు గోదావరి స్నానాలు పూర్తి చేసుకొని రాములవారి దర్శనానికి వెళ్ళామండి. ఇలా తలపై రామకోటి పెట్టుకొని రామకోటి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ సీతారాముల వారి దర్శనానికి తీసుకెళ్ళారండి. మమ్మల్ని ఇలా భద్రాచల యాత్ర చేయించింది మా ఇంటి దగ్గర ఉన్న రాములవారి ఆలయంలో పూజ చేసే బ్రాహ్మణ్స్ అండి. వాళ్ళు మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి టీ కాఫీ నుంచి నైట్ డిన్నర్ వరకు ఫుడ్ వాళ్ళే చూసుకున్నారండి. గుడి లోపలికి వచ్చేసామండి. ఇక్కడ దర్శనానికి కూడా మాకు ఏ ఇబ్బంది జరగలేదండి. దర్శనం కూడా చాలా బాగా అయ్యిందండి మాకు. దర్శనం అయితే సీతారాముల వారిని దగ్గర నుంచి దర్శించుకున్నామండి. దర్శనం అయ్యాక పర్ణశాలకు వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నామండి. అలాగే సీతమ్మ వారు ఆరవేసిన నారచీర ఆనవాళ్ళు కూడా చూసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని మేము హైదరాబాదు రిటర్న్ అయ్యామండి. మా భద్రాచల యాత్ర ఇలా పూర్తి అయ్యిందండి. బాయ్ అండి.